లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ రావి చెట్టును వేప చెట్టును శివపార్వతులుగా భావించి ఆ రెండు చెట్లకు పెళ్లి చేశారు. ఇది వింత కాదు, ఇక్కడ ఆచారం. అదెక్కడో ఇప్పుడు చూద్దాం. తిరుపతి రూరల్ వేదాంతపురం పంచాయతీ అగ్రహారం గ్రామంలో సత్యమ్మ గుడి వద్ద భారీ రావి చెట్టు వేప చెట్టు ఉన్నాయి. అదే గ్రామానికి చెందిన ముత్యాలయ్య పద్మావతమ్మ దంపతులు గత 15 సంవత్సరాలుగా లోక కళ్యాణార్థం సకాలంలో వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఆ రెండు చెట్లను శివపార్వతులుగా భావించి కళ్యాణం జరిపిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం రావి చెట్టును శివుడిగా, వేప చెట్టును పార్వతీదేవిగా పట్టుబట్టలతో అలంకరించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామ ప్రజల శివనామ స్మరణలతో కళ్యాణోత్సవం కనుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డిలు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ రావి చెట్టుకు, వేప చెట్టుకు పెళ్లి చేయడం సంతోషంగా ఉందని అన్నారు. మన హైందవ సంస్కృతిలో రావి, వేప చెట్లకు విశిష్ట స్థానం ఉందని అన్నారు. ఈ రెండు చెట్లు సాక్షాత్తు దైవ స్వరూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వేదాంతపురం అగ్రహారం గ్రామస్తులు ముత్యాలయ్య పద్మావతమ్మ దంపతులు, సురేష్ స్వామి, మునిరామయ్య, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మునెమ్మ, వెంకటముని, చిన్న తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఏడు 15 సంవత్సరాలుగా నిరంతరం క్రమం తప్పకుండా మన ముత్యాలయ్య వారి దంపతులు ఇక్కడ అగ్రహారం గ్రామం నందు వేప చెట్టుకి, రాగి చెట్టుకి కళ్యాణోత్సవం జరిపిస్తున్నారు. ఇది దేవతలకు జరిపించిన కళ్యాణంగా ప్రతి ఏడు వీరు జరిపిస్తున్నారు. ఈ కళ్యాణం జరిపించేదే కాకుండా గ్రామంలోని ప్రజలందరినీ ఇక్కడికి తీసుకుని వచ్చి ఈ కళ్యాణోత్సవంలో పాలు పంచుకుని తదనంతరం వారికి అన్నప్రసాదాలు కూడా వీరు వితరణ చేస్తున్నారు. ఈ రాగి చెట్టు, వేప చెట్టుకి కళ్యాణం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. గ్రామం సుభిష్టిగా ఉంటుంది. అలాగే అందరికీ ఆరోగ్యము, పిల్లలకు చదువులు బాగా వస్తాయి. అలాగే పెళ్లికి కాని వారికి పెళ్లి అవుతుందనే నమ్మకము, అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందనే నమ్మకంతో ఈ కార్యక్రమం ప్రతి ఏడు ముత్యాలయ్య దంపతులు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ శివపార్వతుల ఆశీర్వాదం తీసుకుని అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. వేదాంతపురం గ్రామం నుండి ముత్యాలయ్య పద్మావతి 15 సంవత్సరాల నుంచి రాగి చెట్టు, వేప చెట్టుకి పెళ్లి చేస్తున్నాము. రాగి చెట్టు అంటే పరమేశ్వరుడు, వేప చెట్టు అంటే పార్వతి. మేము ప్రతి సంవత్సరము పెళ్లి చేస్తున్నాము. అందరూ సుఖంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి సంవత్సరం చేస్తున్నాము. వెంకటమణి పెద్ద కొడుకు, కోడాలు మినమ్మ, దేవ, శివ, చిన్న, ముద్దుల, నిత్య, వైష్ణవి అందరూ కలిసి మేము కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలని ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఆనవాతిగా గత 15 సంవత్సరాలుగా ఈ కళ్యాణ మహోత్సవం చేస్తున్నారండి. వార్షికోత్సవం చేస్తున్నారు. ఈ కళ్యాణోత్సవం చేయడం వల్ల వారి యొక్క వంశాభివృద్ధి జరుగుతుంది, వారి యొక్క గ్రామ అభివృద్ధి జరుగుతుంది. అమ్మవారు అయ్యగారి యొక్క అనుగ్రహంతో గ్రామ ప్రజలందరూ ప్రతి ఒక్క సంవత్సరం ఇదే చేసుకోవడం వల్ల ఆ గ్రామంలో అందరూ కలిసిమెలిసి సుభిక్షంగా వర్షాలు చూసి చాలా సుఖంగా ఉంటారండి. ఈ కళ్యాణం చేసిన వివాహం కాని వాళ్ళకి చూడటం వల్ల వివాహం కలుగుతుంది, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. అందరు రుణాలు ఉన్న వారికి రుణాలు తీరిపోతుందండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ చాలా కలిసిమెలిసి ఉంటారండి.